చలికాలం ఒక పెద్ద ఛాలెంజ్ చాలా మందికి. ఏమిటంటే ఈజీగా బరువు పెరిగిపోతూ ఉంటారు. అయితే చలికాలం బరువు పెరగకూడదనుకున్నా, ఒకవేళ పెరిగిన దాన్ని తగ్గాలనుకున్నా ఏం చేయాలి? కొన్ని చక్కని ఇంటి చిట్కాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వింటర్లో ఈజీగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఇలా గెయిన్ అవ్వకుండా ఉండాలన్నా, లేదా గెయిన్ అయినటువంటి వెయిట్ని తగ్గించుకోవాలన్నా ఏం చేయాలో తెలుసుకుందాం. మెయిన్గా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇంట్లో రెగ్యులర్గా కొన్ని సూచనలు ఉన్నాయి. వీటిని పాటించాలి. వీటితోటి ఈజీగా బరువు తగ్గొచ్చు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది దాల్చిన చెక్క గురించి. దాల్చిన చెక్కలో మెటబాలిజాన్ని కంట్రోల్ చేసేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉంటాయి. అందుకే ప్రీ డయాబెటీస్లో కూడా దాల్చిన చెక్క పనిచేస్తుందని ఈ మధ్య తేలింది. ప్రీ డయాబెటీస్కి ఒబేసిటీకి సంబంధం ఉంది. కాబట్టి దాల్చిన చెక్క పొడిని మీరు రెగ్యులర్గా ఆహారంలో భాగం చేసుకుంటే ఒకటి ఫుడ్ బాగా జీర్ణం అవుతుంది, ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వవు, దీంతో బరువు పెరగకుండా ఉంటారు. అలాగే ఇంకొకటి అల్లాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మెటబాలిజం అనేది వేగవంతం అవుతుంది, సాఫీగా జరుగుతుంది. దీంతో ఆహారంలో ఉండేటువంటి టాక్సిన్స్ని అల్లం తొలగిస్తుంది. దీంతో బరువు పెరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇక తర్వాతది పసుపులో కుర్కుమిన్ అనే ఒక ప్రత్యేకమైన తత్వం ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఆవపిండిలో కొన్ని ప్రత్యేకమైన తత్వాలు ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, అలాగే మెటబాలిజాన్ని పెంచే నేచర్ కూడా ఉంటుంది. దీన్ని మన వాళ్ళు వేడి చేయటం అంటూ ఉంటారు. ఇలాంటి ఈ అన్నిటి కలయికతోటి క్యాలరీలు తక్కువగా ఈ ఆవలో ఉంటాయి కాబట్టి వీటన్నిటి కాంబినేషన్ తోటి బరువు తగ్గడానికి ఇది మీకు సహాయపడుతుంది. కాబట్టి ఆవ పిండిని ఏదో ఒక రూపంలో మీరు తీసుకోవచ్చు. నార్త్ సైడ్ అయితే ఆవ నూనె కూడా వాడుతుంటారు, కానీ ఇక్కడ మన దగ్గర కొంతమందికి అది పడదు, కొంతమందికి విరేచనలు అవుతూ ఉంటాయి. కానీ మీకు పడితే మాత్రం మామూలు వంటకాలను కూడా ఆవ నూనెతో చేసుకుంటే మంచిది. ఇక అతి ముఖ్యమైనది ఏమిటంటే యాలకులు ఆ తీపి వాసన ఇస్తూ ఉంటాయి. అదే సమయంలో క్యాలరీలు తక్కువ ఉంటాయి. కాబట్టి తీపికి బదులుగా యాలక్కాయ పొడి వేసుకుంటే మీకు తీపి తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది పైగా దీనికి ఇంకో ఆరోమాటిక్ నేచర్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది మిరియాలు. ఆయుర్వేదం ఒక తమాషాగా ఉంటుంది మిరియాల ప్రత్యేకత గురించి. మిరియాలని తింటూ ఉంటే ఏనుగు కూడా పీనుగు అవుతుందని, అంటే అంత అద్భుతమైన శక్తి దీనికి ఉంటుంది. కాబట్టి కొవ్వుని కరిగించే నేచర్ ఉంటుంది. కాబట్టి తమలపాకులో పెట్టుకొని ఒక 4 లేదా 5 మిరియాలని తిని ఒక గ్లాస్ చల్లటి నీళ్ళు తాగాలి. దీంతో మరీ వేడి ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటుంది. తిన్న ఆహారం కరెక్ట్గా జీర్ణం అయ్యి మెటబాలిజం కరెక్ట్గా ఉండి బరువు పెరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైనది మిరప. మెయిన్గా ఎర్రటి రంగులో ఉండేటువంటి పండ్లు, మిరపకాయలు. దీంట్లో క్యాప్సిసిన్ అనేటువంటి ఒక సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో ఆ క్యాలరీని బర్న్ చేస్తుంది, అంటే బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. ఇలాగా ఈ వింటర్ అనేది మీరు ప్రత్యేకంగా ఈ ఆహారాల మీద దృష్టి పెడితే బరువు పెరగకుండా ఇవన్నీ కూడా మిమ్మల్ని కాపాడతాయి. అయితే మామూలుగానే కొంతమందికి కఫతత్వం ఉండే వాళ్ళకి బరువు పెరిగిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఆ తత్వానికి మందులు ఇవ్వాల్సి ఉంటుంది, ఆయుర్వేద మందులు. దీంతోపాటు అర్ధశక్తిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. వింటర్ వెయిట్ గెయిన్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.